హలో ఎవరివన్, నమస్తే. సో ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లేఅవుట్ గురించి చూద్దాము. ఇదేంటంటే మనకి అంటే ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కానీ లేదంటే ఒక ప్రొడక్షన్ హౌస్ కానీ ఏదైతే ఉందో, సో అది మనం చేసేటప్పుడు ఏ విధంగా లేఅవుట్ అనేది, అంటే మనం దాని ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలంటానికే ఈ వీడియో అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే దీంట్లోని మన ఇండస్ట్రీ ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ దానికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్ అది తీసుకుంటాం, మెటీరియల్, మ్యాన్ పవర్, అలాగే మెటీరియల్ హ్యాండ్లింగ్, సర్వీస్ ఫెసిలిటీ, పాసేజ్. సో ఇవన్నీ కూడా దాంట్లో మనకి జరుగుతాయి అనమాట. సో దీంట్లో మెయిన్గా కావాల్సింది ఏంటంటే, సో ఒక బిల్డింగ్ అనేది మనం చేసుకుంటాం. సో దాంట్లో వర్క్ ఫ్లో అనేది స్మూత్గా మూవ్ అవ్వడానికే ఈ ప్లాంట్ లేఅవుట్ అనమాట ఇది చూస్తాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఎక్విప్మెంట్ ఇంకా రా మెటీరియల్ ఇవన్నీ కూడా ఎక్కడ కరెక్ట్ ప్లేస్లో ఫిక్స్ చేస్తున్నామా లేదా అంటానికి ఇది. సో దీంట్లో వచ్చేసి ఒక 4 టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ అనేది అయితే ఉంటుంది. సో అదేంటంటే ఫిక్స్డ్ పొజిషన్ లేఅవుట్, ప్రాసెసర్ ఫంక్షనల్ లేఅవుట్, లైన్ ఆర్ ప్రొడక్ట్ లేఅవుట్, కాంబినేషన్ ఆర్ గ్రూప్ లేఅవుట్. సో ఇదేంటనేది చూద్దాం. సో ఫస్ట్ ఫిక్స్డ్ ఆర్ పొజిషన్ లేఅవుట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వర్క్ పీస్ అనేది స్టేషనరీగా ఉంటుంది, అక్కడ టూల్స్ అన్నీ వచ్చి దాని దగ్గరికి వచ్చి వర్క్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ కింద ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక రాకెట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో రాకెట్ కానీ శాటిలైట్ కానీ ఉంది అంటే ఆ స్టేషనరీగానే ఉంటుంది, మన దానికి కావాల్సిన టూల్స్ అనేది దాని దగ్గరికి వచ్చి వర్క్ అనేది దాని దగ్గరే జరుగుతుంది. సో అది వచ్చేసి ఫిక్స్డ్ ఆర్ పొజిషన్ లేఅవుట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాసెస్ ఆర్ ఫంక్షనల్ లేఅవుట్. సో ఇక్కడ ప్రాసెస్ పేరులోనే ఉంది. సో ప్రాసెస్ అనేది ఒక ఫ్లోలో వర్క్ అనేది జరుగుతుంది. సో ఇది ప్రాసెస్ ఆర్ ఫంక్షనల్ లేఅవుట్. సో దీంట్లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఇదిగోండి. సో ఏంటంటే ఒక ఆపరేషన్ ఒకదాని తర్వాత ఒకటి వీలు తగ్గట్టుగా అది మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి లైన్ ఆర్ ప్రొడక్ట్ లేఅవుట్. సో ఇది వచ్చేసి ఏంటంటే సీక్వెన్స్లో 1 by 1 ఆర్డర్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే ప్రొడక్షన్ లైన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రొడక్షన్ లైన్స్లో వర్క్ అనేది ఎలా అయితే జరుగుతుందో అలాగా. సో రా మెటీరియల్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో 1 by 1 ఆపరేషన్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే టర్నింగ్, డ్రిల్లింగ్, మిల్లింగ్, గ్రైండింగ్, అలాగే బోర్ ఆపరేషన్స్, రీమింగ్ ఏమంటే రీమింగ్, తర్వాత ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ప్యాకేజ్ అనమాట. ఇది వచ్చేసి ఈ ప్రొడక్షన్ ప్లాంట్ ఏ అనుకుంటే ఇది బి అంటే. సో ఇది వచ్చేసి ఏంటంటే క్యాస్టింగ్ అయిన తర్వాత గ్రైండింగ్ అయిన తర్వాత టర్నింగ్ ఆపరేషన్ ఉంటుంది, డ్రిల్లింగ్, తర్వాత మిల్లింగ్ ఉంటుంది, మిల్లింగ్, పెయింట్, అలాగే ఇన్స్పెక్షన్ చేసి ఆ తర్వాత ప్యాకింగ్లోకి పంపిస్తాం. ఈ విధంగా మనకి ప్రొడక్షన్ లేఅవుట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ అనేది గ్రూప్ లేఅవుట్. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే ఒకేసారి 1-2 పాయింట్స్ దగ్గర ఏమవుతుంది అంటే అన్నీ ఒకేసారి వస్తాయి అనమాట. సో అక్కడ వర్క్ అనేది జరుగుతుంది, కాంబినేషన్లో జరుగుతుంది. సో ఇది కాంబినేషన్ అనేది గ్రూప్ లేఅవుట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే సో ఈ విధంగా మన లేఅవుట్ అనేది చూసుకోవడం వల్ల ఏంటంటే మనకి సో మిషన్ అన్ని మ్యాన్ అవర్స్ పర్ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. అలాగే స్మూత్ వర్క్ ఫ్లో అనేది ఉంటుంది, ప్రొడక్షన్ కంట్రోల్ అనేది బెటర్గా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ టైం అనేది తగ్గుతుంది, అలాగే ఫ్లోర్ ఏరియా అనేది మనం అంటే తక్కువ కన్జ్యూమ్ చేసుకోవచ్చు, ఇంకా రా మెటీరియల్ హ్యాండ్లింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఏంటంటే ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అనేది వచ్చింది. సో ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే 1960s ఆ టైంలో ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ అనేది బాగా బూమింగ్లో ఉందో ఆ టైంలో స్టార్ట్ అయింది అనమాట. సో ఇది ఏంటంటే జర్మనీ నుంచి స్టార్ట్ అయింది. సో దీన్ని FMS అని చెప్పి షార్ట్కట్లో పిలుస్తారు అనమాట. సో ఇది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది జర్మనీ, ఆ తర్వాత దాన్ని ఫాలో అయింది రష్యా అండ్ జపాన్ అనమాట. సో దీన్ని అక్కడ నుంచి ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది అసలు ఏంటి అంటే ఆటోమేటెడ్ మిషన్ సెల్. సో ఏంటంటే అక్కడ మ్యాన్ పవర్ వచ్చి 1 by 1 చేసే బదులు ఇక్కడ ఏంటంటే ఆటోమేషన్ అనేది జరిగిందనమాట. సో ఏంటంటే ప్రాసెసింగ్ వర్క్ స్టేషన్స్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ సిస్టమ్. సో ఇక్కడ ఏంటంటే మనిషి చేసే పనులు సగం ఏంటంటే రోబోట్స్ లేదంటే కొంచెం ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా పని అయ్యేటట్టు చేసుకోవడానికి. సో ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ ఏంటంటే ఇక్కడ మనిషికి ఉన్న పని ఏంటంటే లోడింగ్ ది రా మెటీరియల్ వర్క్ పార్ట్స్ ఇంటూ సిస్టమ్. సో సిస్టంలో లోడింగ్ అండ్ అన్లోడింగ్ అని చూసుకోవడం, అలాగే ఫినిష్ అయిన పార్ట్స్ని తీసి మళ్ళీ అక్కడ అంటే ఒక ఏరియా అనేది ఫ్రీ చేసుకోవడం, అలాగే NC ప్రోగ్రామ్ ఏదైనా ఇవ్వాల్సి వస్తే ఆ ఏరియాలో ఇవ్వటం. సో ఇది హ్యూమన్ రిసోర్స్ అక్కడ ఆ ఏరియాలో యూజ్ అయ్యేది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. సో దీంట్లో మొత్తం 3 టైప్స్ ఉంటాయి. ఏంటంటే సింగిల్ మిషన్, ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్, సెల్ సిస్టమ్. సో సెల్ సిస్టమ్స్ 2 రకాలుగా ఉంటుంది ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మిషన్ సెల్. సో ఏంటంటే ఒక మిషన్ దగ్గర 1 by 1 ఆపరేషన్ అనేది జరగడానికి మనకి పార్ట్స్ 1 by 1 వస్తుందన్నమాట. సో స్టేషనరీ మిషన్ ఉంటుంది, దాని దగ్గరికి వర్క్ పీస్ లేదా మెటీరియల్ అనేది వస్తుంది. సో అక్కడ మిషనింగ్ అనేది జరగడానికి. సో అది వచ్చేసి ఏంటంటే సింగిల్ మిషన్ సెల్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఒక
ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెల్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇందాక సింగిల్ మిషన్ ఉంది, సో ఇక్కడ ఏంటంటే ఒక యూనిట్ అని చెప్పుకోవచ్చు. సో ఆ ఏరియాలో ఎక్కడైతే చెయ్యాలో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సెట్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి. ఆ మిషన్స్ దగ్గర ఎక్కడైతే రా మెటీరియల్ అయిపోయిందో ఆ రా మెటీరియల్ ఏదైతే ఉందో అది తీసి మిషన్లో పెడుతుంది. సో ఫినిష్డ్ పార్ట్ తీసి మళ్ళీ ఇక్కడ స్టోరేజ్ దాంట్లో పెడుతుంది అనమాట. సో ఈ విధంగా ఒక సెల్ అనేది, సో సెల్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ ఏరియా ఉంటుంది. సో ఆ ఏరియాలోనే ఈ సింగిల్ ఆర్మ్ రోబోట్ అనేది తిరుగుతూ వర్క్ అనేది చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్ సిస్టమ్ అనమాట. సో ఈ సిస్టమ్ ఏంటంటే మొత్తం అంతా మిషన్ కంట్రోల్లో ఉంటుంది. సో అక్కడ ఎక్కడైతే వర్క్ అయ్యిందో ఆ వర్క్ దగ్గర నుంచి అది తీసుకొచ్చి తర్వాత మొత్తం చేసుకుని 1 by 1 టోటల్గా ఆ సిస్టమ్ మొత్తం అంతా కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో దీంట్లో బేసిక్ కాంపోనెంట్స్ ఏంటంటే వర్క్ స్టేషన్స్, ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ సిస్టమ్స్, ఇంకా కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్స్ అని ఉంటుంది. సో ఫస్ట్ వర్క్ స్టేషన్లో కనుక చూసుకుంటే లోడింగ్ ఆర్ అన్లోడింగ్, మిషన్ స్టేషన్స్, అదర్ ప్రాసెసింగ్ స్టేషన్స్, ఇంకా అసెంబ్లీ అని చూసుకోవచ్చు. సో ఇక్కడ మెటీరియల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే, సో దీని గురించి కూడా ఒక వీడియో ఉంటుంది. సో ఇక్కడ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఏంటంటే మనకి కావాల్సిన మెటీరియల్ అంటే ఒక రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గూడ్స్ వరకు దాన్ని వర్క్ ఫ్లో ఎలా అయితే మూవ్ అవుతుంది అనేది మెటీరియల్ హ్యాండ్లింగ్. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం మనం. సో ఏంటంటే క్రెయిన్స్ ద్వారా మనమే లాక్కుని వెళ్తున్నామా, లేదంటే ఇలాంటి సెల్స్లో అంటే మూవ్మెంట్ అయ్యే చిన్న చిన్న రోబోట్స్ ద్వారా వెళ్తుందా ఎలాగా అనేది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కంప్యూటర్ లాజిక్ కంట్రోల్. దీంట్లో ఏంటంటే పిఎల్సి సిస్టమ్స్, సో ఒక సిస్టమ్తో మొత్తం అంతా కంట్రోల్ చేసుకునేట్టు. నెక్స్ట్ అలాంటి సింగిల్ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. సో ఇందాక మనం సెల్ అనుకున్నాం, సో ఒక సిస్టమ్ అనుకున్నాం కదా. సో సిస్టమ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఒకసారి మనకి లోడింగ్ అండ్ అన్లోడింగ్ మన మెటీరియల్ ఒకటే ఇక్కడ కలెక్ట్ చేసుకోవడం, తర్వాత మెటీరియల్ ఇవ్వడం. సో మిగతాదంతా కూడా ఇక్కడ వర్క్ స్టేషన్లోనే వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి సో ఇందాక మనం చూసింది ఏంటంటే మిషన్ ప్లాంట్ లేఅవుట్. సో ఇది వచ్చేసి ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ లేఅవుట్ అనమాట. సో దీంట్లో కూడా ఒక 5 టైప్స్ ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే ప్రోగ్రెసివ్. సో ప్రోగ్రెసివ్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో 1 by 1 మిషన్స్ అనేది వర్క్ అనేది చేస్తుంది, అయిన తర్వాత కంప్లీట్ పార్ట్స్ బయటకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లూప్. సో ఇది సర్క్యులర్గా ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే మిషన్ ఖాళీ అవుతుందో ఆ మిషన్కి లోడ్ ఇస్తుంది, తర్వాత ఫినిష్డ్ ఐటమ్ తీసుకుంటుంది, మళ్ళీ ఇక్కడ అన్లోడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ల్యాడర్ టైప్. సో ఇలా వెళ్తూ ఉంటుంది, ఎక్కడైతే ఖాళీ అవుతుందో ఆ ఖాళీ ఉన్నదానికి ఇలాగా లోడింగ్ అనేది చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ ఫీల్డ్. సో ఓపెన్ ఫీల్డ్ ఏంటంటే ఇలా ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉంటుంది. ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో ఆ ఖాళీ దగ్గర ఉన్న ఏరియాకి మెటీరియల్ అనేది వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ రోబోట్ సెంటర్డ్. సో రోబోట్ సెంటర్డ్ అంటే ఇలాంటి సింగిల్ ఆర్మ్ రోబోట్ ఉంటుంది. సో ఇక్కడ మెటీరియల్ అనేది స్టాక్ చేసి పెడతారు. సో ఇక్కడ నుంచి అటు అక్కడ లోడ్ చేస్తుంది. సో ఫినిష్డ్ గూడ్స్ మళ్ళీ ఇటువైపు షిఫ్ట్ చేస్తుంది. సో ఈ విధంగా ఇది ఉంటుందన్నమాట. సో ఎఫ్ఎంఎస్ వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి? సో రెడ్యూస్ ద సెటప్ అండ్ ద క్యూ టైమ్స్ and also improve the efficiency, reduce time for product completion, utilize the human works better, improve the product routing, produce a variety of items under one roof, provide the product quality, serve a variety of vendors simultaneously, produce more product more quickly. సో ఈ విధంగా మనం ఎఫ్ఎంఎస్ని ఎక్కువ వాడుకోవడానికి వీలుంటుంది. సో ఈ అప్లికేషన్ అనేది ఎక్కడ బాగా యూజ్ అవుతుందంటే మెటల్ కటింగ్ మిషన్స్. సో మెటల్ కటింగ్ మిషన్స్ అంటే మేజర్గా వచ్చేసి మనకి షీట్ మెటల్ లేదంటే ఫ్యాబ్రికేషన్ అని చెప్పుకోవచ్చు. మనకి కార్ ఇండస్ట్రీలో ఎక్కువ ఇదే జరుగుతుంది. అలాగే మెటల్ ఫార్మింగ్, సో కటింగ్ ఫార్మింగ్, సో రెండు కూడా మనకి దాంట్లో ఎక్కువ జరుగుతుంది అనమాట. సో ఆటోమొబైల్ సెక్టర్లో. అండ్ అసెంబ్లింగ్, సో అది కూడా ఇక్కడే చెప్పుకోవచ్చు. జాయినింగ్ కూడా ఇక్కడ ఉంటుంది. సర్ఫేస్ ట్రీట్మెంట్స్. సో ఇది వచ్చేసి ఏంటంటే సర్ఫేస్ ట్రీట్మెంట్స్ అనేది మనకి సెపరేట్ మెటీరియల్స్ దగ్గర అదే ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మనకి ఇంజన్ బ్లాక్స్ అయితే అది చేస్తారు, సో దాంట్లో ట్రీట్మెంట్స్, అలాగే ఇన్స్పెక్షన్, ఇంకా టెస్టింగ్. సో ఇవి ఎక్కువ అప్లికేషన్స్. ఇలాంటి వాటిలో మనకి ఎఫ్ఎంఎస్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఎఫ్ఎంఎస్ అంటే ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. సో ఇది దీని గురించి అనమాట.